హజరత్ షేర్ అలీ బాబా రహమతుల్లా అలైహి 62వ ఉర్సు ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. అలుగునూరు పరిధిలోని కరీంనగర్ శివారు కేబుల్ బ్రిడ్జి పక్కన గల హజరత్ షేర్ అలీ బాబా రహమతుల్లా అలైహి ఉర్సు ఉత్సవాలు రాత్రి నగరంలో షాసా హబ్ మొహాల నుండి స్థానిక ముస్లింలు, దర్గాహ్ వ్యవస్థాపకురాలు దివంగత హజరత్ హబీరాబీ కుమారుడు హాసన్ వారసుడైన అబ్దుల్ వసీం బారీ ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా సందల్ గంధలేపనంతో పాటు ప్రత్యేక చాదర్ను తీసుకువెళ్లి హజరత్ షేర్ అలీబాబా రహమతుల్లా అలైహి మజార్ కి సందల్ పోసి చాదర్ సమర్పించారు. అనంతరం కరీంనగర్ కార్పూరా 4th డివిజన్ డైనమిక్ ఫ్లోర్ లీడర్ ఎక్స్ కార్పొరేటర్ మొహమ్మద్ ఆరిఫ్ డివిజన్ ప్రజలతో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సయ్యద్ జకీయుద్దీన్ నజీం, సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో బిర్యానీతో 2000 మంది ఉర్సుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. నుస్తల్పూర్, ఎల్ఎండి కాలనీ, చింతకుంట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్గాహ్ ఉర్సు ఉత్సవాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సయ్యద్ జకీయుద్దీన్ నదీం, సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ కు, తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ లకు దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. తిమ్మాపూర్ పోలీసులు, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు దర్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సదాశివపల్లిలోని షేర్ అలీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున మైనార్టీలతో పాటు అందరూ కూడా హిందువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కొన్ని వందల వేల మంది దర్గాకు వచ్చి ఆశీస్సులు తీసుకొని మనందరూ కూడా సుఖ సంతోషాలతోటి మరి మంచిగా జీవించాలని, అదేవిధంగా వర్షాలు కానీ పంటలు బాగా పండాలని చెప్పి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుడాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కోరిన వెంటనే హైమాస్ లైట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా ఈ రోడ్ను కూడా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా లైట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. షేర్ అలీ బాబా యొక్క ఆశీస్సులతో అందరం కూడా మరి అన్ని కష్టాలు ఇవి లేకుండా అందరూ కూడా కరీంనగర్ ప్రజలంతా కూడా సుఖశాంతులతో జీవించాలని బాబా గారి ఆశీస్సులు తీసుకుంటూ మేమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వాతావరణం, ఇంకా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లతో చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మైనార్టీ సోదరులతో పాటు అందరికీ కూడా ఈ ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. అస్సలాము అలైకుం, నమస్తే, సత్యాకార్. రోజు కరీంనగర్ ప్రజలందరికీ కరీముల్లా షా దర్గా యొక్క ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్లో గల షేర్ అలీ
బాబా దర్గా యొక్క ఉరుస్సును ఈరోజు వెయ్యిల మంది వచ్చేసి ఇక్కడ వాళ్ళ మొక్కులను నెరవేర్చమని ఈ యొక్క దర్గాను ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము కూడా వచ్చి కోరుకున్నది ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ దర్గా వద్ద ఒక మంచి ఆలోచనతో మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం. దీంట్లో భాగంగా ఈ వర్షాకాలం మంచి వర్షాలు పడాలి, ఈ వర్షాల్లో మనకు రైతులు సంతోషంగా ఉండాలి, ఆ రైతులు పండించే పంటలు ఉంటేనే మనమందరము మన అవసరాలు కూడా తీరుతాయి. పంటలు లేనిది రైతులు లేనిది కూడా మన బ్రతకడం కూడా కష్టమవుతుంది. కనుక మంచి వర్షాలు పడాలి, లభ్యమైన ఎవరికి నష్టపోకుండా మంచి వర్షాలు పడాలి, మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా అందరి కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండాలి. ఈ షిరాలి బాబా దర్గా యొక్క ముఖ్యమైన ఈ ఉరుసు ఉత్సవాల్లో ఏదైతే ఉందో ఈ భక్తులకు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు మేమందరం వచ్చి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ఉరుసు ఉత్సవాలలో పాల్గొని మళ్ళీ ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ కరీంనగర్ ప్రజలు అందరూ బాగుండాలి, మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా కూడా ఇటు పోలీస్ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వహించి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ బాధ్యత వహించి తమ బాధ్యతలను పూర్తి చేసిన వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हज़रत शेर अली बाबा का संदल मुबारक है और यहाँ पे कई कायदीन और मोतकदीन मुरीदीन तशरीफ़ ला रहे हैं और ज़ियारत का शर्फ हासिल कर रहे हैं। मैं ख़ास करके यहाँ के जो कांग्रेसी कायदीन जो हैं मेले साहब, मानाकुंड के मेले साहब और हमारे मोहम्मद रेड्डी साहब ने जो यहाँ पे मार्च लाइट लगाया, स्ट्रीट लाइट लगाए हैं, संदल के मौके में उसका इफ्तिताह भी किया गया है। और इस कार्य खैर में जो है बड़ी ही जिद्दोजहद के साथ यहाँ के खादिम को जो मुतय्यन किया गया है अली जनाब वाजिद अली साहब को, मैं उन सभी हजरात का तहे दिल से शुक्रिया अदा करता हूँ। और ख़ास करके हमारे आरिफ भाई जो इस संदल में अपने दोस्त अहबाब के साथ अपने महल्ले के सभी अरकान के साथ जो यहाँ पर हाजिरी का शर्फ हासिल करने आए हैं, मैं मौला कायनात मौला ताला से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला साहिब मज़ार के सदक़ में उनके सभी जायज़ तमन्नाओं को पूरी फरमाएँ। वो जिस कार्य खैर को लेकर यहाँ पर आए हैं, मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला